భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అక్కడి కోలాహలాన్ని మా ప్రతినిధి కృష్ణం నాయుడు అందిస్తారు. ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరబోతా ఉంది. మరి కాసేపట్లోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి ప్రధాని నరేంద్ర మోదీ అంకితం చేయనున్నారు. 10 నుంచి 11 గంటల మధ్యలో ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. ఇవాళ 10 గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్ట్గా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాబోతా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది జనం అయితే హాజరవుతున్నారు. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం భోగాపురం ఎయిర్పోర్టుకి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నాము. ఈ మార్గంలో వందలాది బస్సులు అయితే భోగాపురం ఎయిర్పోర్టు ప్రాంగణానికి చేరుకోబోతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు 2000కు పైగా బస్సులని ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులని పెట్టారు. జన సమీకరణని కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందినటువంటి ప్రజలంతా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నారు. ఇంకా దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి బస్సులు అయితే ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు, ఈ ట్రంపెట్ అన్నది కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై ఒక ట్రంపెట్ నిర్మించారు. ఆ ట్రంపెట్ మార్గం గుండా భోగాపురానికి ప్రత్యేకమైనటువంటి 4 వరుసల రహదారిని విఎంఆర్డీ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ క్రమంలోనే భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ముందే పూర్తి స్థాయిలో రహదారులు అందుబాటులోకి రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టి రేయింబవళ్ళు కష్టపడి ఈ రహదారులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే తెచ్చారు. మనం విజువల్స్లో చూడొచ్చు, వివిధ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి వారంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు జిఎంఆర్ ఆధ్వర్యంలో పీపీపీ మోడల్లో ఈ ఎయిర్పోర్ట్ నిర్మించారు. మొత్తం 4500 కోట్లకు పైగా రూపాయలతో 2000కు పైగా ఎకరాల్లో దీన్ని నిర్మించారు. ఇక్కడ దీంతో పాటు ఎయిర్ స్పేస్కి సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ కూడా రాబోతుంది. దానికి కూడా ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర చాలా కాలం నుంచి వెనుకపడిందన్నటువంటి పేరు ఉంది. ఆ పేరును తొలగించాలి. కూటమి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలతో పాటు పెద్ద ఎత్తున అపారమైనటువంటి అనేకమైనటువంటి ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించాలన్నటువంటి కూటమి ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. 2024-29 ఆర్థిక పారిశ్రామిక పాలసీలో కూడా విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకి ఎక్కువగా ప్రాధాన్యత కల్పించింది. ఇప్పటికే విశాఖలో ఉన్నటువంటి తర్లువాడ ప్రాంతంలో, విశాఖకు సమీపంలో ఉన్నటువంటి తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. శంకుస్థాపన కూడా ఇప్పటికే చేశారు. శంకుస్థాపన చేసి పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈరోజు దాదాపు 17,000 కోట్లకు పైగా పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నాయి. గూగుల్ డేటా సెంటర్ ఈ ప్రాంతంలో, తర్లువాడ ప్రాంతంలో రావడంతో తర్లువాడ ప్రాంతంలోనే సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి ఒక సంస్థ కూడా ఇక్కడికి రాబోతుంది. ఇవాళ అది కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రూపకల్పన కాబోతుంది. దీనికి సంబంధించి దాదాపు 2,300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. 2 దశల్లో దీని నిర్మాణం అయితే జరగనుంది. మొదట 540 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టున్నారు. రెండో దశలో దాదాపు 1,500 నుంచి 1,600 కోట్లు పెట్టుబడి పెట్టున్నారు. ఇప్పటికే 30 ఎకరాల స్థలాన్ని తర్లువాడ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపనల పనులు కూడా దాదాపు 10 నుంచి 15 రోజుల క్రితం నుంచే ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా శరవేగంగా సాగిస్తున్నారు. ఇవాళ వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆ ప్రాంతంలో సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి సెంటర్ అయితే శంకుస్థాపన చేసుకోబోతుంది. ముఖ్యంగా మనం తైవాన్తో పాటు చైనా నుండి ఎక్కువగా చిప్పుల సంబంధించినటువంటి భాగాలు, విడి భాగాలు అన్నది దిగుమతి చేసుకుంటున్నాము. అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి పరిస్థితుల కారణంగా ఆ చిప్పుల కొరత అన్నదైతే ఎక్కువగా ఏర్పడింది. ఈ క్రమంలోనే విదేశాలపైన చిప్పుల దిగుమతిని తగ్గించాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆలోచనతో సెమీ కండక్టర్లకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి పాలసీ కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఆ పాలసీ కింద దేశంలోనే తొలిసారిగా సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి సంస్థ ఇక్కడైతే రూపకల్పన దాల్చనుంది. ఆ సంస్థ కూడా ముఖ్యంగా ఇక్కడ డేటా సెంటర్ రావడము, ఇక్కడ టైప్ 2 నగరాల జాబితాలో 10 రోజుల క్రితం లింక్డ్ఇన్ ఇచ్చినటువంటి జాబితా ప్రకారం దేశంలోనే టైప్ 2 నగరాల్లో అత్యధికంగా ఉద్యోగాలు కల్పించేటువంటి నగరంగా విశాఖకి చోటు తగ్గింది. ఇక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇక్కడ ఎకోసిస్టాన్ని ఎక్కువగా బిల్డప్ చేయడంతో ఇక్కడ ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు స్థానికంగా మెరుగైనటువంటి ఉపాధి కల్పించేందుకు ఇక్కడ ఉన్నటువంటి యువతలో కూడా మెరుగైనటువంటి స్కిల్స్ ఉండడంతో ఈ ప్రాంతంలో సంస్థలు పెడితే తమకు తక్కువ జీతాలతోనే ఈ ఎక్కువ మంది ఉపాధి స్కిల్డ్ లేబరు, స్కిల్డ్ పర్సన్స్ ఎక్కువగా దొరుకుతారన్నటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం
ఈ ప్రాంతంలో ఎక్కువగా పరిశ్రమలు పెట్టేందుకు ఆహ్వానిస్తుంది. ఇతర విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఉత్తరాంధ్ర గురించే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా పదే పదే గుర్తు చేస్తున్నారు. అదే క్రమంలోనే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖ అన్నది ఒక డెస్టినేషన్ పాయింట్గా దేశానికి వచ్చేటువంటి పెట్టుబడుల్లో దాదాపు 25% పైగా ఈ ప్రాంతంలోనే పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఐటీ రంగానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో భూమి వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎకో సిస్టాన్ని బిల్డప్ చేయడంతోనే ఎక్కువగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలతో పాటు ఐటీ ప్రముఖులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇప్పటికే ఇక్కడ సీపోర్ట్ అని ఉంది. సీపోర్ట్ ద్వారా దాదాపు 40,000 నుంచి 50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎగుమతులు అయితే విశాఖ సీపోర్ట్ నుండి చేస్తున్నాము. సీపోర్ట్ నుండి దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లేందుకు కొంత ఆలస్యంగా ఉంటుంది సరుకు. ఈ క్రమంలోనే ఈ కార్గో సేవలకు సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్లో ప్రత్యేకమైనటువంటి టెర్మినల్ నిర్మించారు. దాదాపు 25,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే ఎగుమతులు ఈ ప్రాంతం నుండి అత్యధిక వేగవంతంగా విదేశాలకు పంపించేందుకు కూడా ఈ ఎయిర్పోర్ట్ అన్నది ఎక్కువగా ఉపయోగపడుతుందని కూడా ఇప్పటికే ప్రముఖులు విశ్లేషకులు కూడా చెప్తున్నారు. విశాఖ అన్నది ఒక పెట్టుబడుల డెస్టినేషన్ ప్రాంతంగా మారిందైతే తప్పనిసరిగా చెప్పవచ్చు. ఇక మరో 3 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించినటువంటి ఏదైతే శంకుస్థాపన చేసుకున్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులని ఖచ్చితత్వంతో అత్యధిక వేగంతో ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలన్నటువంటి సంకల్పంతో ఉంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ విమానాశ్రయాన్ని ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఉత్తరాంధ్ర వాసుల ఎంతో కాలం నుండి ఉన్నటువంటి కళ ఈ ప్రాంతం వెనుకబడిందని, ఈ ప్రాంతానికి ఏ పార్టీ కూడా సముచితమైనటువంటి ఆర్థికంగా కానీ లేదా మరో విధంగా కానీ సహాయం చేయడం లేదనేటువంటి విమర్శలకంతా కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా తొలగిస్తూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అత్యంత సమీపంలో విజయనగరం జిల్లాకి పెట్టడంతో పాటు శ్రీకాకుళము ఇటు విశాఖపట్నాన్ని కనెక్టివిటీ చేస్తూ ఈ ప్రాంతంలో అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మించింది. అత్యధిక కాలంలో అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయడంలో ప్రభుత్వ అధికారులు కూడా పెద్ద ఎత్తున కృషి చేశారు. మరికొన్ని గంటల్లోనే మరో 2 నుంచి 3 గంటల్లోనే ఈ ప్రాజెక్టు సంబంధించి జాతికి అంకితం ప్రధాని చేతుల మీదుగా జరగబోతుంది. దీంతో పాటు మిగిలినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అయితే జరగనున్నాయి. ఇది ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీ న్యూస్, భోగాపురం నుంచి.